ఓం శ్రీ గురుభ్యో నమః. అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ధర్మం ఏంటి అనేది మన భారతంలో కృష్ణుడు కొన్ని చెప్పారు. కొన్ని అంశాలు మన ముందుకు ఉంచారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు చెప్పిన అన్నదమ్ముల అనుబంధ ధర్మం ఎలా ఉండాలి. యమునా నదీ తీరం సాయంత్రం వేళ మృదువైన గాలికి వృక్షాలు మెల్లగా ఊగుతున్నాయి. కృష్ణుడు శాంతంగా ఒక వటవృక్షం క్రింద కూర్చున్నాడు. చుట్టూ భక్తులు, గోపకులు, యువకులు అందరి మనస్సుల్లో ఒకే ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటి అంటే, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, అసలు ఎలా కలిసి ఉండాలి అనేది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది వారి ప్రశ్న. ఈ ప్రశ్నని కృష్ణుడు ముందుంచారు. అప్పుడు కృష్ణుడు చిరు దరహాసాన్ని చేసి ఇలా పలికాడు. మృదువుగా నవ్వి ఇలా పలికాడు. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్య బంధం అనేది రక్తంతో కాదు, హృదయంతో నిలవాలి. కృష్ణుడు బలరాముణ్ణి చూసి చెప్పాడు, బలరాముడు నాకు అన్న, ఆయన బలం నాకు, ఆయన నాకు రక్ష, నా ప్రేమ ఆయనకి విశ్రాంతి. ఆయన నాకు రక్ష అయితే నా ప్రేమ ఆయనకి విశ్రాంతి. మేమిద్దరం ఒకరిని ఒకరం మించి పోటీ పడలేదు, ఒకరిని ఒక రకంగా తగ్గించలేదు. అన్నదమ్ముల మధ్య ఉండాల్సినవి గౌరవం, వయస్సుతో సంబంధం లేకుండా సహనం, తప్పు జరిగినా కానీ వెంటనే విడిపోకుండా, ఆత్మీయత లోపించకూడదు, అవసరంలో ముందుగా నిలబడడం, సత్యం, వెనుక మాటలు కూడదు, ముఖాముఖి మాట్లాడుకోవాలి. అన్నదమ్ములు అంటే ఒకరికి ఒకరు అద్దంలా ఉండాలి. అన్నదమ్ములంటే ఒకరికి ఒకరు అద్దంలా ఉండాలి. తప్పు చూపించాలి, కానీ ప్రేమతో, ద్వేషంతో కాదు. అన్నదమ్ములు ఎలా ఉండకూడదు అని కూడా కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు కొంచెం గంభీరంగా మారి ఇలా అన్నాడు, అహంకారం అన్నదమ్ముల మధ్య ప్రవేశిస్తే ప్రేమ మౌనంగా వెళ్ళిపోతుంది. ఎలా ఉండకూడదంటే, ఆస్తుల కోసం శత్రువుల్లా మారడం, చిన్న అపార్థాలను పెద్ద ద్వేషాలుగా పెంచుకోవడం, ఇతరుల మాటలకి బలై బంధాన్ని విరిచేయటం, నేనే గొప్ప అనే భావంతో అన్నను లేదా తమ్ముడిని చిన్న చూపు చూడడం తగదు. అన్నదమ్ముల మధ్యన పోటీ ఉండొచ్చు, కానీ ద్వేషం మాత్రం ఉండకూడదు. భక్తులకు కృష్ణుడు ఇచ్చిన హృదయ సందేశం ఇది. ఈ కలియుగంలో అన్నదమ్ములు విడిపోతే కుటుంబమే కాదు, ధర్మం కూడా బలహీనమైపోతుంది. మీ అన్న మీకు దేవుడు లాంటి రక్ష, మీ తమ్ముడు మీకు దేవుడిచ్చిన బాధ్యత. ఇక కృష్ణుడు చివరగా ఇలా అన్నాడు, ఇల్లు నిలబడాలంటే గోడలు కావాలి, కుటుంబం నిలబడాలంటే అన్నదమ్ముల అనుబంధం కావాలి. భక్తుల కన్నుల్లో కన్నీళ్ళు, హృదయాల్లో ప్రశాంతత. అన్నదమ్ముల విలువను గుర్తించిన క్షణం అది. అన్నదమ్ముల అనుబంధం సంపద కాదు, సంపదలన్నిటికీ కూడా అది మూలధనం.
ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.